1895లో స్థానిక మరాఠీలు గుణవర్తక్ సంస్థను స్థాపించారు. అలా దేశంలో ఎన్నో ఆ తర్వాత కాలంలో వినాయక కమిటీలు స్థాపించబడ్డాయి. అప్పట్లో చెరువుల్లోని నల్లమట్టిని తీసుకుని వచ్చి వినాయకుడి ప్రతిమను తయారు చేసి గణేష్ నవరాత్రులను పూజా పునస్కారాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా చేసేవారు. అప్పట్లో జాతి కులమత భేదాలు లేకుండా గణేష్ ఉత్సవాల్లో పాల్గొనేవారు. నిజానికి ఇప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా ఎంతో మంది వినాయక చవితి పండుగను స్నేహితులతో రంగులు కొట్టుకుంటూ నృత్యాలు చేస్తూ జరుపుకుంటారు. స్వాతంత్రం సాధించి స్వేచ్ఛా వాయువుని పీల్చగలమన్న నమ్మకాన్ని 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ గణేష్ ఉత్సవాలే ఒకానొక కారణమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంచుమించు 50 ఏళ్లలోనే స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాల వల్ల, పోరాట పటిమల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. మన పండగ వినాయక చవితి స్వాతంత్ర సమర పోరాటానికి ఒకానొక మూల స్తంభంగా నిలిచిందంటే ఆ దైవ అనుగ్రహం లేకుండానే జరగదు కదా. వినాయక చవితి రోజున ఈ కథ